అసలు తాజ్మహల్కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ కోసం ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఆ కట్టడానికి తన భార్య పేరుని పెట్టాడు. అసలు తాజ్మహల్ పేరు ముంతాజ్ మహల్, తరువాత తాజ్మహల్గా ప్రసిద్ధి చెందింది. ఇదంతా చాలామందికి తెలిసిందే కదా. మళ్ళెందుకు చెప్తున్నానంటే, ఇలా ప్రతి చారిత్రాత్మక కట్టడం వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. అలాగే మన హైదరాబాదులోని కొన్ని ప్రదేశాల పేర్ల వెనుక ఉన్న కథను తెలుసుకుందామా? ఈ వీడియో చూస్తున్న వారిలో హైదరాబాద్ వాళ్ళు అయితే మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు కాకపోతే మీ ఊరి పేరుని కింద కామెంట్లో తెలియజేయండి. బేగంపేట్. 6వ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ అసఫ్జా కుమార్తె బషీర్ ఉన్నీసా బేగంకి 2వ అమీర్ షామ్స్ ఉల్ ఉమ్రా అమీర్ ఏ కబీర్తో వివాహం జరిగినప్పుడు ఈ స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ ప్రాంతానికి బషీర్ ఉన్నీసా బేగం పేరు మీద బేగంపేట్ అనే పేరు వచ్చింది. చార్మినార్. కులీ కుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణలో ఒకటి ఈ 4 స్తంభాలు. కాబట్టి నిర్మాణానికి కూడా 4 స్తంభాలు అనే అర్థం వచ్చేలా చార్మినార్ అని పేరు పెట్టారు. చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు. కాబట్టి ఆ ఏరియా పేరు కూడా చార్మినార్ అని పేరుగా ప్రసిద్ధి చెందింది. సికింద్రాబాద్. 3వ నిజాం సికిందర్ జాహు పేరుతో ఆ ప్రదేశానికి సికింద్రాబాద్ అని పేరు వచ్చింది. అంతకుముందు సికింద్రాబాద్ని లష్కర్ అని పిలిచేవాళ్ళు. లష్కర్ అంటే కంటోన్మెంట్ అనే అర్థం. లష్కర్ బోనాలు ఎంత ఫేమసో తెలుసు కదా, అది ఇక్కడి నుంచి అన్నమాట. ఈ సికింద్రాబాద్కు నాకు చాలా అనుబంధం ఉంది. ట్రైన్లు మిస్ అవ్వడం వల్ల కావచ్చు, ఎన్నోసార్లు అక్కడ ఉండడం వల్ల కావచ్చు, కానీ ఆ సికింద్రాబాద్ స్టేషన్లో చాలాసార్లు చాలా రాత్రులు అక్కడ గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఆ చుట్టూ నేను పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సికింద్రాబాద్ స్టేషన్కి నాకు మధ్యలో ఉన్న ప్రేమానుబంధాన్ని మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఖైరతాబాద్. ఇబ్రహం కుతుబ్ షా కుమార్తె ఖైరునిసా బేగం పేరు మీద ఆ స్థలాన్ని మంజూరు చేశారు. అందుకే ఆ ప్రాంతానికి ఖైరునిసా బేగం పేరు కలిసేటట్టు ఖైరతాబాద్ అని పేరు పెట్టారు. మీకు తెలుసా ఖైరునిసా ప్రేమ కథ? ఆ ప్రేమ కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన హుస్సేన్ సాగర్లో కూడా ఖైరునిసా పేరుతోని ఒక పడవ ఉంటుంది, కావాల్సి వెళ్ళి చూడండి. ఆ అద్భుతమైన ఖైరునిసా ప్రేమ కథను మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. శంషాబాద్. నిజాం పాలకులు షమ్స్ ఉల్ ఉమ్రా అనే పైగహ్ నోబుల్ గౌరవార్థం ఆ ప్రదేశానికి శంషాబాద్ అని పేరు పెట్టారు. షమ్స్ అంటే అరబిక్లో సూర్యుడు అని అర్థం. నాంపల్లి. 1670లో రజా అలీ ఖాన్ హైదరాబాద్కి దివాన్గా ఉన్నారు. ఆయనకు నేక్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నేక్ నామ్ ఖాన్ పేరుతో ఒక స్థలం మంజూరైంది. ఆ స్థలానికి నేక్ నామ్ పల్లి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ పేరు నాంపల్లిగా మారింది. హిమాయత్ నగర్. 1933లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ అజంజా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది. సోమాజిగూడ. ఇది నా పేరు మీదగానే పెట్టారు అని నేను చాలాసార్లు అందరికి చెప్పాను, ఎందుకంటే నా పేరు సోము కాబట్టి. కానీ నిజానికి ఆ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారి అయిన సోనాజీకి కొన్ని భూములు ఉండేవి. సోనాజీ సోమాజీ అయింది. గూడ అంటే గూడెం లేదా చిన్న గ్రామం అని అర్థం. అది కాలక్రమేణా సోమాజిగూడగా మారింది. అబిడ్స్. ఆల్బర్ట్ అబిడ్ అనే ఒక ఆర్మేనియన్ వ్యాపారికి ఆ ప్రాంతంలో ఒక దుకాణం ఉండేది. అందుకే ఆ ప్రదేశాన్ని అబిడ్స్ అని పిలుస్తారు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్ట్ అబిడ్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. ఇంకొక కథ కూడా ఉంది. అది ఏంటంటే, అబిద్ ఎవాన్స్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో నడిపిన ఒక దుకాణం పేరు అబిడ్స్ అని, అందువల్లే ఆ ప్రాంతానికి అబిడ్స్ అనే పేరు వచ్చిందని కూడా అంటారు. మాజబ్ ట్యాంక్. 6వ రాజు కులీ కుతుబ్ షా భార్య హయత్ బక్షి బేగంని మా సాహెబా అని పిలిచేవారు. మల్లెపల్లి గ్రామ భూములకు సాగునీరు ఇవ్వడానికి ఆమె ఒక ట్యాంక్ నిర్మించింది. ఆ ట్యాంక్ పేరు మా సాహెబాకా తలాబ్ అని పిలిచేవారు. చివరికి ఆ పేరు మాసబ్ ట్యాంక్గా మారింది. హైదరాబాద్. కులీ కుతుబ్ షా భార్య భాగమతి వివాహమైన తర్వాత తన పేరును హైదర్ మహల్గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైదర్ నగరం అని అర్థం. ఆ తర్వాత తన పేరు మీద హైదరాబాద్ అనే పేరు వచ్చింది. మలక్పేట్. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకూబ్ పేరు మీద ఆ ప్రదేశానికి మలక్పేట్ అనే పేరు వచ్చింది. బషీర్బాగ్
పైగా నోబెల్ అయిన సర్ అస్మాన్ జా బషీరుద్ దూలాకి ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ దగ్గర ఒక పెద్ద గార్డెన్ ఉండేది. బషీరుద్ దూలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అని పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్థం. ఫలక్నామా. ఫలక్ అంటే ఆకాశం, నామా అంటే అద్దం. ఆ ప్రదేశం కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది కాబట్టి ఆకాశానికి అద్దం అని అర్థం వచ్చేలా ఫలక్నామా అని పేరు పెట్టారు. సరూర్ నగర్. అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అరస్తూజా భార్య సరూర్ అఫ్జాబాయి పేరు మీద ఆ ప్రదేశానికి సరూర్ నగర్ అనే పేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల పేర్ల వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. అవి కూడా సెకండ్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో పైన మీ స్పందన కింద కామెంట్లో తెలియజేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆవాస్ టీవీ. ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియోను చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.